మనం బాగుండాలంటే కొన్ని నియమాలు అనేవి మనం పాటించాల్సిందే, అందులో లేదు అనేదే లేదు. ఒక ఇంటికి సంబంధించిన ఇల్లాలు లక్ష్మీదేవి స్వరూపం లాంటిది. వాస్తు అంటే వాళ్ళని గోడలు ఆయం కట్టడం, వాస్తుపురుష మండలం వేయటం ఇవన్నీ విషయం తర్వాత. మరి ఈనాడైతే నిజంగా ఏం జరుగుతుందంటే నిలబడి మాత్రమే వంట చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు అందరూ వెళ్ళిపోయింది. సకల సమస్యలు కలిగిస్తున్న వంటగది. వంటగది ఏంటి మరి సకల సమస్యలు ఎలా కలిగిస్తుంది అని చాలామందికి డౌట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈనాడు నిజంగా చాలామందికి నడుము నొప్పులు వస్తున్నాయి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నెక్స్ట్ అంటే వెరికోస్ వెయిన్స్ అంటే నరాలకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. నిలబడలేకపోతున్నారు, సరిగా కూర్చోలేకపోతున్నారు, మోకాళ్ళ చిప్పలు అరిగిపోతున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మీ వంటగదే. పూర్వ రోజుల్లో ప్రశాంతంగా అసలు నిజంగా కింద కూర్చొని వంట చేసే సాంప్రదాయం అనేది ఉండేది. సో ఎవరికో చేత కాకపోతే ఎవరో ఒకరు మనకు నుంచొని చేసుకునే పరిస్థితి ఉండేది. సో ఒక ప్లాట్ఫామ్ లాగా వేసుకొని కూర్చునేవాళ్ళు. మరి ఈనాడైతే నిజంగా ఏం జరుగుతుందంటే నిలబడి మాత్రమే వంట చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు అందరూ వెళ్ళిపోయింది. ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎవరైతే కింద కూర్చొని ఇన్ని సంవత్సరాలు అంటే 30, 40, 50, 100 సంవత్సరాల వరకు బతికిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే నడుము నొప్పి అనే మాట ఆ చరిత్ర వాళ్ళ నోటనే లేదు. అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మరి సిటీ లైఫ్కి అలవాటు పడితే ఏమవుతుందంటే నిలబడి వంట చేసుకోవాల్సిన పరిస్థితి, దాని ద్వారా నిలబడి గంట, 2 గంటలు, 3 గంటలు నిలబడి నడుము నొప్పి, మోకాళ్ళ చిప్పలు అరిగిపోవడము, దాని తర్వాత నరాలకు సంబంధించిన బలహీనత, ఇవన్నీ రావడం వల్ల ఆడవాళ్లకు అనారోగ్యం అనేది వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో నేను ఒకటే ఏం చెప్తున్నానంటే మనం బాగుండాలంటే కొన్ని నియమాలు అనేవి మనం పాటించాల్సిందే, అందులో లేదు అనేదే లేదు. కాబట్టి ఇకనైనా ఎవరైనా ప్రయత్నం ఉంటే చేయండి. సార్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి మీ ఇంట్లో ఎక్కడుంది? నిలబడే చేసుకుంటున్నారండి, ఏం చేస్తాం? ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్. ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే నిజంగా ఒక పెద్ద స్థలం ఉంటే దాన్ని మనం సెటప్ చేసుకోవచ్చు. అయితే చిన్న ఇండ్లున్నా సెటప్ చేసుకోవచ్చు. ఎందుకంటే కింద కూర్చొని చేసుకున్నంత సుఖం ఇంకోటి లేదు. కింద కూర్చొని వంట చేసే వాళ్ళని మీరు అడగండి, మీకు తెలుస్తుంది. కింద కూర్చొని భోజనం చేస్తే ఎంత ప్రయోజనమో. ఒక ఇంటికి సంబంధించిన ఇల్లాలు లక్ష్మీదేవి స్వరూపం లాంటిది. ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని అంటే కింద కూర్చొని ప్రశాంతంగా వంట చేస్తుందో ఆ ఇంటి లోపల బర్కత్ అనేది ఏర్పడుతుంది. సో చాలా అద్భుతమైన సీక్రెట్. ఓకేనండి, క్లియర్ ఉంటుందండి. చెప్పండి. అంటే వంటగదిలో కూడా నిలబడి వంట చేయడం అంతా ఓకే. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ శిక్ష భావం చెప్పాలంటే అంటే ఇది ఒక ఫిక్స్డ్ అయిపోయిందండి. వంటగది నిలబడే ఉండాలి. ఇదివరకు పూర్వకాలంలో వాళ్ళు కింద కూర్చొని వంట చేసినప్పుడు ఇంకో 2 వండుతాం, ఇంకో కొంచెం వడ్డించేవారు. ఇప్పుడు ఎలా ఉంది? తిండి ఏదో పూర్వనాడు అయిపోయింది. మన మైండ్ సెట్ మారిపోతుంది. తర్వాత అక్కడ కూర్చొని గరం చేస్తూ పెట్టేవాళ్ళు, పక్కనే కూర్చునే వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం వెటకారం ఎక్కువైపోయింది కూడా. అది దాన్ని నిలబడి చేయాలి. నడువు లాగేసి వాళ్ళు వంట చేయలేరు పాపం. ఎందుకు వచ్చిన వంట చేసిన అనుకోండి బ్రహ్మాండం చేసుకుంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ ఇవన్నీ కూడా వాస్తులు బాగాలే. వాస్తు అంటే వాళ్ళని గోడలు ఆయం కట్టడం, వాస్తుపురుష మండలం వేయటం ఇవన్నీ విషయం తర్వాత ప్రతిదీ నియమమే. దాంట్లో ఒకటి ఇప్పుడు ఇంకోటి సార్ వీళ్ళు అంటులు తోముతారు. తోయిన తర్వాత కొన్ని లేదు అంట్లకు సంబంధించి ఇంకో స్పెషల్ ఎపిసోడ్ ఉంది, చేద్దాం. సో నెక్స్ట్ అంట్లు తోమే విషయంలో చాలా అద్భుతమైన పాయింట్ చెప్తాను. మీ ఇంటి లోపల జ్యేష్ఠాదేవి, దరిద్రద దేవి మీ ఇంటి లోపల తిష్ట వేసుకొని కూర్చోవాలంటే కేవలం ఈ చిన్న పని చేయండి. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తున్నాను, చూడండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.